నా పేరు మంచాల మందిర. నేను ఫస్ట్ టైం ఈ పోటీలో కంటెస్ట్ చేస్తున్నాను. మీరందరూ నాకు సపోర్ట్ చేసి నన్ను గెలిపించండి. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిని నేను క్లియర్ చేస్తాను. మా అక్క చెప్పినట్టుగా మీ అందరికీ 1 year ఫ్రీ మసాజ్ సర్వీస్ చేస్తాం. మొబైల్ ఫుడ్ ట్రక్ లా మొబైల్ మసాజ్ ట్రక్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నా. ఎవరయ్యా మీరు సొంత ఇంట్లోకి వచ్చి గేట్ తోసేసుకుని లోపలికి వచ్చేస్తున్నారు? మీరెవరింతకి? ఐఎమ్ కార్పొరేటర్. కార్పెంటర్. మీరు కార్పొరేటర్ అయితే మా సార్ ఎవరు? కొట్టే మీకు మీరే ఫిక్స్ అయిపోయారా? ఇక్కడ మేము ఉన్నది గొట్టం కాలవా? ఎలా మీ సార్ ఫోన్ కలుపు. మా సార్ ఈ టైంలో ఎవరిని కలరయ్యా? మీ సార్ కాకపోతే మేం కలుస్తాం. వెళ్ళమంటుంటే మేయర్ గారు ఒక్క నిమిషం లైన్ లో ఉండు. మేయర్ గారు వాచ్మెన్ సార్ వాళ్ళ పైకి పంపించు. ఓకే సార్. ఇడు గోటొక్కుందలే చూడండి. ఎక్కడికి బర్రిగొడ్లా గూపుకుని వెళ్ళిపోతున్నావు? అక్కడ పెద్దోళ్ళతో మ్యాటర్. ముందు నేను వెళ్ళి సెటిల్ చేసుకుని వస్తాను. మీరు ఎక్కడ ఉండండి, సరేనా? ఆల్ ది బెస్ట్. ఏండి మేయర్ గారు, నా పేరు పీకే, కత్తిరి గుర్తు పార్టీ అభ్యర్థినండి. తెలుసు. ఏంటి విషయం? నేను నా పార్టీ కార్యకర్తలు కలిసి ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నాం. అదేంటంటే అండి, మా పార్టీ కండువును పక్కన పెట్టి మీ పార్టీ కండువును భుజాల మీద మోసి మీ తమ్ముని గెలిపిద్దాం అనుకుంటున్నాం. ఏమంటారు? అదేనండి, సింపుల్గా చెప్పాలంటే తెలియదేటండి, మా పార్టీని మీ పార్టీలోకి విలీనం చేద్దాం అనుకుంటున్నాం. చెప్పండి, ఏమంటారు? ఓకే, నీ దగ్గర ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఉన్నాయండి, మీరు గెలిచే నోట్లు ఉన్నాయి, దానికి ఎందుకు బెంబేరెత్తిపోతారు? అదే నీ దగ్గర ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఐ నో ఆర్గ్యుమెంట్. ఐ వాంట్ 25 lakhs. దట్స్ విలీనం సార్. దట్ అసలు ఈ డివిజన్ లో మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి తెలుసా? అదే మరి సింగనగరు, రాజేంద్ర నగరు, నీకు తెలియదులే, నేను చెప్తాను విను. మొత్తం 17,000 ఓట్లు. అందులో రెడ్డి వర్గం 5,000, కమ్మ వర్గం 4,500, నాయుడు వర్గం 2,500, ఎస్సీ ఎస్టీలు 4,700. ఇక నీ చుట్టూ తిరుగుతుంటారు బచ్చగాళ్ళు, వాళ్ళే 4 ఓట్లు. వాళ్ళు చివరి నిమిషంలో ఒక బీరు బాటిల్ తాగి కన్ఫ్యూజన్ లో ఆ 4 ఓట్లు నీకేస్తారో నాకేస్తారో కూడా నీకు తెలియదు. నిజమే, తింగరా కొడుకులు. పికే, నీ రేంజ్ ఏంటో తెలుసా? ఒక బీరు బాటిల్, ఒక బిర్యానీ, కొత్త 500 నోటు తీసుకుని దబ్బే. గెట్ అవుట్. కోపం ఎక్కడ ఉందిరా నీకు? వాచ్మెన్ ఏమైంది మా ఊరాడు తిడుతున్నాడు రా. తిడుతున్నాడు. పైగా మీ ఏరియాలో ఓట్లు ఎన్ని ఉన్నాయని సుకుమార్ గారు లెక్కలు అడుగుతున్నాడు రా. మగోళ్ళెంత, మాడగాళ్ళెంత, ఆడవాళ్ళెంత అని అడుగుతున్నాడు రాడు. ఈ అబ్బాయి ఎవరిని తిడుతున్నాడు? నన్ను ఆడినా. డబ్బులు లేవు, కడుపు కాలుతుంది, ఎవరిని తిడితే ఏంటి? ఐ కెన్ మేనేజ్. అరే మచ్చా, ఎస్, మన ఏరియా ఓట్లు ఎన్ని? నేను ఫ్లో లో ఉన్నా, నన్ను డిస్టర్బ్ చేయకు. వెళ్ళి ఆడు కూడా మంచి ఫ్లోలో ఉన్నాడు. అరే మీరు రండి రా, కూకండి. వాడి కళ్ళజోడెత్తుకెళ్ళి ఉంటారే. చూడండి, తను మా చెల్లెలు మందిర. ఇన్నేళ్లుగా నేను మీకు చేసిన సేవలన్నీ గుర్తుపెట్టుకుని నా చెల్లెలికి ఓటు వేయండి. ప్రియమైన ప్రజలారా, నా పేరు మంచాల మందిర. నేను ఫస్ట్ టైం ఈ పోటీలో కంటెస్ట్ చేస్తున్నాను. మీరందరూ నాకు సపోర్ట్ చేసి నన్ను గెలిపించండి. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిని నేను క్లియర్ చేస్తాను. మా అక్క చెప్పినట్టుగా మీ అందరికీ 1 year ఫ్రీ మసాజ్ సర్వీస్ చేస్తాం. మొబైల్ ఫుడ్ ట్రక్ లా మొబైల్ మసాజ్ ట్రక్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నా. ప్లీజ్ నాకు అందరూ ఓట్ వేయండి. మన స్లోగన్ ఏంటో తెలుసుగా? ప్లీజ్ నాకు అందరూ ఓట్ వేయండి. తెలుసు కదా. ఎక్స్క్యూజ్ మీ, సైడ్ ప్లీజ్. అమ్మా, యాఫ్నూన్ రాసావా? ఇంత నున్నకు దూసుకున్నాం. మూడు అసలే మంచోడు కదరా. ఓ, నా ప్రియమైన ప్రజలారా, మర్చిపోయావు కదా, రాత్రులేమో పేపర్ డైలాగ్ రాయమంటావు, పొద్దున్న లేస్తే చెప్పనికి రాదు. ఒరే నువ్వు నా ప్రజల ముందు పరువు తీక. మీకు నేను బానిసగా ఉండి మీకు జీవితాంతం సేవ చేసుకుందామని వచ్చాను. మీరు నన్ను గెలిపిస్తే ఏంటి ఆ కాదు, అసలు మీకు ఏం కావాలి అడగండి. ఏం కావాలి పిస్తాళ్ళు మీకు? రిజర్వేషన్ కావాలి, ఇస్తారా? పో, నీకు రిజర్వేషన్ ఇచ్చేస్తున్నాను పో. మేము ఆ పెద్ద తాలూకా ఇస్తారా? అవునా, అయితే నేను అందులో కలిపేస్తున్నాను పో. మేము అంతకంటే పెద్ద తాలూకా. పో, నీకు ఆ పెద్ద రిజర్వేషన్ ఇచ్చేస్తాను పో. మీ తాలూకానయ్యా. మేము నువ్వు మన దాంట్లో అయితే మన దాంట్లో తోసేత వెళ్ళిపోదు గారు పో.